ఆ, హలో హలో. బ్రదర్, వందనాలు. వందనా చెప్పండి అన్నా. నేను బ్రదర్ నాగన్నపాల్ని. అన్నా చెప్పండి చెప్పండి. ఎలా ఉంది సహోదరుడు నీలరాజు గారికి? ఫీవర్ వస్తుందన్న 2 రోజుల నుంచి అప్ అండ్ డౌన్ గా ఉంది. ఉదయం కూడా ఫీవర్ వచ్చి షివరింగ్ లాగా వచ్చి అంటే హాస్పిటల్లో ఉన్నారా, ఇంటి దగ్గర ఉన్నారా బ్రదర్? హాస్పిటల్ మా ఇంటికి రాలేదు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా? అవును, ఇంకా హాస్పిటల్ వామిటింగ్స్ అయినాయి పాపం. ఆ ఆ, అదే ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ రాశారు. ఆ ఒకసారి బ్లీడింగ్ అయినా అవుతుందా చూస్తారు. కూడా మళ్ళీ ఏమన్నా అంటే ఇలా లేచి కొంచెం వాకింగ్ చేశారు అటు ఇటు ఆయన సొంతంగా ఆయనే. అంటే ఇప్పుడు అదే లివర్ దగ్గర బ్లీడింగ్ స్ప్లీన్ అయినది ఇంకా తగ్గలేదా? అప్పుడు తగ్గిందమ్మా, అంత తగ్గిందన్న, మనకేం ప్రాబ్లం చూపించలేదు. ఆ అయితే ఇక 2 రోజులు సోమవారం డిశ్చార్జ్ అవుతాం కదా అనుకుంటే ఈ లోపు ఫీవర్ స్టార్ట్ అయిపోయింది శనివారం నైట్. ఆ మళ్ళీ తగ్గింది. మళ్ళీ నిన్న నిన్న వచ్చింది. మళ్ళీ నిన్న ఈవినింగ్ వచ్చింది మళ్ళీ ఫీవర్. మళ్ళీ ఈరోజు అయ్యో. మార్నింగ్ వచ్చింది ఫీవర్. ఆ కొంచెం లేచి కొంచెం అటు ఇటు తిరుగుదాం అని చెప్పి తిరగబోయే లోపు తిప్పేసింది మొత్తం వామిటింగ్ అయిపోయింది. అవులే 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 అవులే. అదే ప్రస్తుతం పడుకునే పాపం బాగా ఆ ప్రయత్నిస్తున్నాడు రావడానికి, బయటికి రావడానికి. ఆ ఆ కొంచెం ఇబ్బంది అన్న, చాలా ఇబ్బంది పెట్టేశారు మొత్తానికి ఎవరో కానీ. అవునవును. కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే మనిషిని అంత కొట్టి కూడా ఫేక్ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారంట. అదే బాధగా ఉంది. అదే అదే, అంటే కొంతమంది ఫేక్ ప్రచారాలు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరు నమ్మలేకపోతున్నారు బ్రదరు. ఒకరిద్దరు అదవులు చేసిన పరిమాణాలు చేసిన వల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాం ఆ నిజంగా. ఆ ప్రేర్ చేయడానికి కొంచెం ఆయన కోసం అందరం అలాగే కొంచెం బ్రదర్, అలాగే. రికవర్ అవ్వాలని. ఎందుకంటే ఎంతో మంది సేవకులు హెల్ప్ చేశాడు. ఎంతో మంది ఆ, సేవలకి చాలా చాలా చేశాడు. మనం ఎవరు చేస్తుండం. ఒక అవును. చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలో పుట్టి తల్లిదండ్రులు పుట్టి చేసిన వాళ్ళం కూడా ఆ, అలా చేసి ఉండం. తను చేసిన సేవ అమోఘం. అసలు అవునవును. మీటింగ్స్ కానీ వెళ్తే దారిలో ఎవరన్నా మంచి విశ్వాసులు కనబడితే ఆ వాళ్ళు చక్కగా ఆయనకి వచ్చి ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపిస్తారు పాపం వాళ్ళందరికీ. ఆ ఒక వేటపాలలో పాస్టర్ గారికి సైకిల్తో ఇబ్బంది పడుతుంటే ఆ ఇలానే కొంచెం మనీ సేకరించి ఆయనకు ఒక చిన్న ఆ కొంచెం మందిరం సర్దుబాటు చేసి ఏర్పాటు చేయించాడు. మోటార్ బిగించాడు. ఆ ఒక మోటార్ సైకిల్ లాగా ఇప్పించాడు ఒకటి. అదే. ఆ, సేవకులు అంటే పని చేస్తారు అమ్మా, ఆయన ఏందో అర్థం కాదు. అవునవును. చిన్నప్పటి దేవుని నుంచి ప్రేమ అలాంటిది బ్రదరు. దేవుని ప్రేమ లాంటిది. అయితే వాళ్ళకి హైదరాబాద్ లో దొరికిన ఫ్రెండ్స్ కూడా, అంటే ఆ ఈ నీలి జోసెఫ్ అన్న కానీ, ప్రేమ్ పగడల్ అన్న కానీ, ఆ వీళ్ళందరూ కూడా అతని యొక్క సేవ, అతని యొక్క స్పిరిచువల్ లైఫ్ ని స్ట్రెంగ్తన్ చేశారు బాగా. ఆ మేము ఎక్కడో చిరాలలో ఆంధ్రాలో ఉన్నవాళ్ళం. మేము ఎందుకు అవును. అమ్మాయిని ఇచ్చామంటే అతని యొక్క ఉద్యోగం చూసేవాళ్ళు, అతని ముఖ్యంగా క్యారెక్టర్, అతని యొక్క దేవుని పట్ల దానికి ఉన్న నిబద్ధతను బట్టి మేము మీకు అబ్బాయిని ఇచ్చాం. అల్ట్రాసౌండ్ తీసుకెళ్తున్నాము. నేను మళ్ళీ సరే మాట్లాడినా సరేనా? సరే, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.